చికెన్ లెగ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు నేనైతే 3 పీసెస్ లెగ్ పీసెస్ని తీసుకొని వాటికి ఈ విధంగా అయితే ఘాట్లు పెట్టేసుకున్నాను. మనము పెట్టే మసాలా మొత్తము ఈ విధంగా లోపలికి వెళ్ళాలంటే ఘాట్లు అయితే పెట్టుకోవాలి. దానిపైన నిమ్మరసం అయితే పిండేసుకున్నాను. మసాలా బాగా పడుతుంది, అలాగే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఘాట్లలోకి మసాలా మొత్తం వెళ్ళేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం నేను కారపొడి, అలాగే కారియాండర్ పౌడర్, గరం మసాలా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ఇంట్లోనే దంచుకున్నది వేసుకున్నానండి. ఈ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. అంగల్లో కొనుక్కొచ్చి వేసేదానికన్నా ఇంట్లో చేసుకున్నది అయితే చాలా బాగుంటుంది. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే మసాలా మొత్తం పీసెస్కి పట్టించేసుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే మ్యాగ్నేట్ చేసుకోవాలండి దాన్ని, పీసెస్ మొత్తాన్ని. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ను ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా వేడైన తర్వాత మనము ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసుకొని ఉంచుకున్న పీసులను తీసి ఇందులోకి వేసి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇది డైరెక్ట్గా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవడం కన్నా ఈ విధంగా ఒక తక్కువ ఆయిల్లో స్మోకీ ఫ్లేవర్లో చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మూత పెట్టి తీస్తూ కలుపుకుంటూ మొత్తము చికెన్ మొత్తము ఉడికేలాగా చూసుకొని వేడి చేసుకోవాలండి. ఒకేసారి అయితే ఉడికిపోదు చికెను. కొద్దిగా కలుపుకుంటూ కొద్దిగా మూత పెట్టుకుంటూ తీసుకుంటూ ఈ విధంగా అయితే మొత్తాన్ని బాగా వేయించుకోవాలి. మొత్తము ఆయిల్లో వేసి చేయడం ఒక టేస్ట్ అయితే, ఈ విధంగా స్మోకీ ఫ్లేవర్లో చేయడం అనేది ఇంకో టేస్ట్. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీ లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కలుపుకుంటూ మొత్తాన్ని అయితే బాగా స్మోకీ ఫ్లేవర్లోనే తక్కువ ఆయిల్లో బాగా బాయిల్ అయ్యేలాగా చూసుకోవాలండి. ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత తీసుకొని వేడిగా సర్వ్ చేసుకున్నామంటే ఈ చల్లటి వాతావరణంలో వేడిగా లెగ్ పీస్ చికెన్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అన్ని వీడియోస్కి నోటిఫికేషన్ అయితే పొందేసేయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.